ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. క్రీస్తు పుట్టుక అనే దాంట్లో ఒక అంశాన్ని నేర్చుకున్నాం. అంశం అంటే వేరే దాంట్లో కాదు, అందులోనే వెళ్తుంది. పాఠం హెడ్డింగ్ ఉన్నప్పటికీ అది ఇంకో పాఠం వచ్చేదాకా, సెకండ్ పాఠం వచ్చేదాకా ఇందులోనే చాలా అంశాలు క్లుప్తమై టెక్స్ట్ బుక్లో ఎలాగైతే ఉంటాయో ఇది కూడా క్రీస్తు పుట్టుక అనే దాంట్లోంచి ఈ వివరం అంతా కూడా ఇవ్వబడుతుందని మీకు తెలుసు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం వేస్ట్ చేయకుండా మనం మాట్లాడుకుందాం. నిన్నటి దినమున మనం ఏ యొక్క వివరాన్ని తెలుసుకున్నామో మనందరికీ కూడా తెలిసిన విషయమే. అదేంటంటే కనుక ఈ యొక్క స్టార్ వల్లే మొత్తం ఈ గొడవ అంతా అయిపోయిందని మనకు తెలుసు. ఒక్క మనిషి వల్ల గొడవ అయిందంటే అనుకోవచ్చు, కానీ అలా కాదు. ఇక్కడ మొత్తం నక్షత్రం చేసిన పని యెరూషలేము దగ్గర అల్లకొల్లోలం సృష్టించేసింది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ విషయం తెలియాలి. ఎందుకంటే ఈ పుట్టిన యేసు క్రీస్తు ప్రభు వారు రానున్నది రాకడికి రెండో రాకడ కాదు. ఆయన రానున్న పాదము యెరూషలేములోనే పెట్టాలి. ఆయన సువార్త యెరూషలేములోనే చేయాలి. ఆయన యెరూషలేములోనే బోధించాలి. ఆయన యెషయా గ్రంథము తీసి యెరూషలేము దేవాలయంలోనే చేయాలి. పాపపు స్త్రీని యెరూషలేములోనే పట్టబడి బయటకు తీసుకురావాలి. గుడ్డివాడని సిలోహోలో కళ్ళు కడుక్కున్న అతని యెరూషలేములోనే ఇవ్వాలి. కాలు లేనివాడు అక్కడ నుంచినప్పుడు యెరూషలేములోనే స్వస్థపరచాలి. యెరూషలేము ఒక పవిత్రమైన షొలొమోను కట్టించిన యెహోవా దేవుని మందిరమై ఉన్నది. కాబట్టి తన స్థానానికి తను రావాలి. కాబట్టి అక్కడే తెలియాలి. రాజు అంట ఇక నువ్వు సెలవు తీసుకో, రాజు పుట్టేశాడు, రాజు ఎదుగుతున్నాడన్న ముందు అక్కడ రాజుకి తెలియడం గొప్ప కాదు, అక్కడున్న ప్రజలకు తెలియడం ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి అక్కడున్న యెరూషలేము వారందరూ, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అంతా ఏమని చెప్పాను, గోల అయిపోయిందని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులు విన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు వింటారు. క్రీస్తు పుట్టి తిరిగి వచ్చేటప్పటికి పలానా రోజున క్రీస్తు పుట్టాడని ఒక అలజడ రేగింది, పలానా రోజున రాజు పుట్టాడని ఒక అలజడ రేగింది, మా తాత చెప్పారు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడని ఈ తరమునికి వీళ్ళందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని యెరూషలేముకి మళ్ళీ యేసు ప్రభు వచ్చి తన యొక్క రాజకార్యములు మొదలు పెట్టబోతున్నాడు. అందుకే అడిగాడు, నీవు యూదుల రాజువా? నేను రాజును కదా, నీ తెలియట్లేదేటి అని ర్యాష్గా చెప్పలే, సింపుల్గా నీవు అన్నట్టే. అతను ఏమన్నాడు, నువ్వు రాజువా? నేను రాజునే అని అనలే, కానీ నువ్వు అన్నట్టే. అతని నోటి నుంచి ఏమొచ్చింది, రాజు అనే పదవి వచ్చింది. ఈ నోటి నుంచి ఏమొచ్చింది, నువ్వు అన్నదే నిజం. సింపుల్గా తేల్చేశాడు. అక్కడ గోల పెట్టుకోలేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఏదన్నా చూసారా రాజుగారు ఎదురుగానే నేనే రాజునని ఒప్పుకుంటే ఇంకా దొంగ సాక్ష్యాలు ఏం పుట్టించాలి? మేము దొంగ సాక్ష్యాలు పుట్టించామని ప్రజలు గోల పెట్టేస్తున్నారు. అమాయకుడిని శిక్షిస్తున్నామని, అమాయకుడికి మరణం తెస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు అతని నోట అతనే ఒప్పేసుకున్నాడు కదా అని ఇంకా వీళ్ళకి తేలికైపోయింది. ఆయనకి ఇంకా మరణానికి బరువు అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేముకు తిరిగి రావాలి. యెరూషలేములో సువార్త ప్రకటించాలి. యెరూషలేములో అద్భుతాలు చేయాలి. యెరూషలేములో స్వస్థత చేయాలి. ఆయన యొక్క దేవాలయములో ఆయన కుమారుడై నిలబడాలి అక్కడ. కాబట్టి యెరూషలేము దగ్గర గేటు దగ్గర మొత్తం అక్కడ దాకా తీసుకొచ్చి ఆగిపోయింది. ఇక ఈ యొక్క జ్ఞానులకి బుర్రంతా తలకిద్దలైపోయి గోల అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరతను, స్టార్ ఎక్కడికి వెళ్ళిపోయింది బాబోయ్, ఇంకా వీళ్ళకి మతిపోయి ఇక్కడ ఆగిపోయిందంటే ఇక్కడ నుంచి కనిపించట్లేదంటే అర్థం ఏంటి, ఈ గ్రామంలోనే ఎక్కడో పుట్టి ఉంటాడు. ఈ గ్రామం అప్పటిదాకా పాకని, అప్పటిదాకా ఇదని, అప్పటిదాకా సాలని తెలీదు వాళ్ళకి కూడా. ఇక్కడ నుంచి కనపడడం మానేసిందంటే ఇక్కడ ఎక్కడో ఉన్నారు. కొంచెం మనం అడ్రస్ అడుగుదాం. ఊరు ఇదే అని చెప్పారు కదా, వీధి అని చెప్పారు కదా. ఇప్పుడు ఫోన్ రీఛార్జ్ అందట్లే మనకి, ఇక్కడ టవర్స్ లేవేమో, సిగ్నల్ లేవు. పోనీ ఆ ఇంటికి వెళ్ళి అడుగుదాం, పలానా లక్ష్మి గారి ఇల్లు ఎక్కడ, పలానా తులసి గారి ఇల్లు ఎక్కడ, పలానా రాము గారి ఇల్లు ఎక్కడ అని అడిగితే ఎవరో ఒకరు చెప్తారు కదా అన్న యొక్క అభిప్రాయం మీద వీళ్ళు కూడా మనకు తెలియనప్పుడు, ఒక చోటకి వెళ్ళి అడ్రస్ లేనప్పుడు, ఫోన్ లేనప్పుడు ఏం చేస్తాం,
ఖచ్చితంగా ఇదే ప్లేస్, ఇదే ఊరని చెప్పినప్పుడు అంటే ఎక్కడో ఉండుంటారు. ఫోన్ కలవట్లే, ఫోన్ అందట్లే. మనం ఆలోచన ఎలా చేసినప్పుడు వాళ్ళు కూడా అదే ఆలోచన చేశారు. వాళ్ళు మనుషులే, మనము మనుషులే. వాళ్ళకి అదే ఆలోచన, మనకి అదే ఆలోచన. చెప్పాను కదా! మనిషి మైండ్ మారింది, నోట్లో చదువు మారింది, చేతిలోకి అక్షరం వచ్చింది, ఒంటి మీద డ్రెస్ స్టైల్ మారింది. అంతకు మించి ఇంకేమీ మారలేదు. పాత నవీన స్వభావం కలిగి మీ బుద్ధులు ఇంకా మారలేదని దేవుడు హెబ్రియా ఎఫెసీలా ఏమో మొత్తానికి ఎక్కడో ఉంటుందన్నమాట. హెబ్రీ అని నేను అనుకుంటున్నాను. హెబ్రీ ఏమో తెలదా. కాబట్టి నవీన స్వభావానికి ఇంకా మనం రాలేదు. ఇంకా పురాతన స్వభావంలోనే, ప్రాచీన స్వభావంలోనే ఉన్నవారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఇక్కడ ఆగిపోయిందంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఏదో ఇంట్లో పుట్టుంటాడు యేసుప్రభురని అందరినీ బాబు ఎక్కడో రాజు పుట్టాడు, ఓ బాలుడు పుట్టాడు, బాలుడైన రాజు పుట్టాడు, బాలుడైన రాజు పుట్టాడు. బాలుడు పుట్టాడంటే అర్థం ఉంది, రాజు పుట్టాడు అంటున్నారు ఏంట్రా బాబు వీళ్ళని. ఇలా వార్త ఆఖరికి గేటు దాకా సిబ్బంది దాకా వెళ్ళిపోయింది. సిబ్బంది నుంచి లోనికి, లోన్ నుంచి రాజు దాకా, రాజు నుంచి ఇక మొత్తం ఈ డీటెయిల్స్ అంతా నేను చాలా క్లారిటీగా మాట్లాడుకున్నాం. ఇక మీకు అర్థం కాకపోతే ఇంతకు మించి ఇవ్వడం నా వల్ల కాదు. చాలా నేను మాట్లాడడమే టైం పట్టిన పర్వాలేదని చాలా తీరుగా చక్కగా చెప్తూ ఉంటాను. గబగబా దాటేసి వెళ్ళిపోయేదాన్ని కదా, అది పర్టిక్యులర్గా చెప్పాలి కొంచెం అన్నని నాకు ఇష్టం. గంగి గోవు పాలు గరిటెడైనను తాగుట శ్రేష్టం అన్నట్టుగా ఎంతో మ్యాటర్ చెప్పుకొని దాంట్లో విషయం లేకుండా, సారం లేకుండా చెప్పుకొని కన్నా నువ్వు ఎన్ని లక్షల రూపాయలు కోరుకొండినా 10 రూపాయల సాల్ట్ ప్యాకెట్ అందులో లేకపోతే సారం లేనట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో మనం చూసుకుంటే కనుక అక్కడ వీళ్ళంతా కూడా అలాగైతే. కాబట్టి అందుకే నేను కొంచెం లేట్ అయినా వివరం తీసుకొని మరీ చెప్తున్నాను. అర్థం కావాలని, అది ఒక సారవంతమైన దేవుని యొక్క కృప మనకి తెలియాలి. ఆయన సారం ఎలా ఉందో మనం అనుభవించి రుచి చూడాలి. ఉప్పు వేస్తేనే దేనికన్నా చాలా టేస్ట్ వస్తుంది. అద్భుతకరమైన మాటలు విన్నప్పుడు హృదయానికి చాలా సంతోషంగా, ఆనందభరితంగా ఉంటుంది. ఆ ఆనందం దేవుడిచ్చిందే, ఆ సంతోషం దేవుడిచ్చిందే. ఆ యొక్క దేవుని మాటలు వింటున్నప్పుడు హృదయానికి ఒక బలము, మనిషికి ఒక ఉత్సాహం, మైండ్లో ఒక అద్భుతకరమైన ఏదో తెలియని ఒక ఆనందం. ఆ తెలియని ఆనందమే నీ దేవుడు, ఆ తెలియని ఆనందమే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తున్నాడని అర్థం. అబ్బా దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడు ఈరోజు, దేవుడు ఎంత రుచిగా ఉన్నాడు ఈరోజు, ఆయన కోసం ఇంకా వినబుద్ధి అవుతుంది, ఆయన కోసం ఇంకా తెలుసుకోబుద్ధి అవుతుంది. ఇలాగ ఏ మనసు అనిపిస్తుందో అనిపిస్తున్నాయి కూడా, అనిపిస్తున్నాయి. దేవుని వాక్యం కోసం ఎవరైతే తహతహలాడుతూ ఉంటారో అది ఖచ్చితంగా ఆయన యొక్క ప్రేరేపణ మాత్రమే. ఆయన ప్రేరేపణ అంటే అల్లాడిపోవడం. నేను చెప్పాను కదా, దేవుని యొక్క ఆత్మ జలములపైన అల్లాడుచున్నది. నీ హృదయం ఎప్పుడైతే అలా అల్లాడుతున్నదో ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్న భక్తుడు అని అర్థం. నువ్వు ఆయన వాక్యం కోసం ఎదురు చూస్తున్నావనంటే, ఆయన వాక్యం కోసం తహతహలాడుతున్నావంటే, ఏ పని చేసుకున్నా నీ మనసు దేవుని యొక్క వాక్యం మీద వినాలని చెవులో అమృతం పోసినట్టుంటే ఖచ్చితంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టే. తన శరీరములో, నీ శరీరంలో దేవునికి నువ్వు ఆశ్రయం ఇచ్చావని అర్థం. అంటే నీ హృదయం దేవునికి దగ్గరగా ఉన్నదని అర్థం. దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చిందంటే నువ్వు భక్తుడు అని అర్థం అంతే. ఇంకా దీంట్లో తిరిగే లేదు. ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసం కలుగునని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసానికి దేవుడు కర్త అయి ఉన్నాడు, ప్రేమకు దేవుడు కర్త అయి ఉన్నాడు. నీ మనసు ఎప్పుడైతే ఆయన వాక్యం వైపు తిరిగి నువ్వు తహతహలాడుతుందో, నీ ప్రాణం కొట్టుకుంటుందో అది నువ్వు కాదు సుమా, నీకున్న భక్తి నీలోకి దేవుణ్ణి ఆహ్వానించవని అర్థం. దేవునికి ఇంకా నువ్వు తోడై ఉన్నావని అర్థం. దేవుడు నీకు తోడై ఉండడం కాదు, నీ యొక్క హృదయం వాక్యం కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తుందో, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్దండి, వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యం వెంటనే నువ్వు వాక్య రూపంలో ఉన్న దేవుడు నీలో కొలువై ఉన్నాడని అర్థం. ఆ చెవులలోంచి నువ్వు దేవుని లోనకు పంపించేసుకుంటున్నావు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అదృష్టం. నీ దేహము దేవునికి ఆలయంగా ప్రతిష్ఠించేసావంతే, ఇందులో తిరగలేదు. విన్న మీరందరూ కూడా దేవుని యొక్క నామములో ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, అధికంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో చూసుకుంటే కనుక నేనేమని చెప్పాను, ఈయన కొన్ని తరాలకి మనవడు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పుకుందాం. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, కొంచెం దగ్గర త్వరగా ముగించుకుందాం. న్యూ ఇయర్ది ఒకటి ఉందని చెప్పాను కదా, అది కూడా చెప్పాను. ఈ ఇయర్ అంటే ఓ సంవత్సరం అంతా నడుస్తుంది, ఒక్క నెలలో అయిపోయేదని కాదని.
ఇప్పుడు యేసుప్రభు వారు పుట్టి ఎన్ని రోజులైంది? ఇంకా మంత్ కూడా అవ్వలే కదా. ఈ మంత్లో అన్నీ కానిద్దాం అంటే ఆయన నెలల పిల్లోడే, కాదు రోజుల పిల్లోడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభువారు యేసు ప్రభువారు మనవడు, ఆ యొక్క గృహకు వారసుడు అని చెప్పాను కదా. అది ఎలాగ మనవడు, ఎలాగ వారసుడు అని ఇది తెలుసుకోవాలని ఇంకా తహతహలాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అదే విప్పి చెప్పబోతున్నాను. చూద్దాం. ఎలాగంటే అబ్రహాం ఒకసారి మొన్న చదివాను నేను. సరే చదివేద్దాం ఉండు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని, జాగ్రత్తగా వినండి, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. నేను ఎన్ని తరాలని చెప్పాను? ఒక 14, రెండవ 14, మూడవ 14 అని 3 14 ఆ రోజు ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే నేను చెప్పాను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనునకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా? మళ్ళీ చదువుతున్నాను. మత్తయి సువార్త మీరు తర్వాత చదువుకోండి. 1:17. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనునకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనునకు కొనుపోబడిన తరములు మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. మొత్తం ఎంత? 42. 14, 14, 14. 42 తరాల తర్వాతకి వారసుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడ మొదలు? ఆదాము మొదలుకొని కాదు, అబ్రహాము మొదలుకొని. ఆదాము నుంచి అబ్రహాం వరకు కొన్ని తరాలు వెళ్ళిపోయాయి. కానీ మనకి ఇంపార్టెంట్ అయిన పర్సన్ ఎవరు అని అంటే దేవుళ్ళ మహాభక్తుడు, అతి విశ్వాసుడు, మనందరికీ తండ్రి అయిన ఉన్నవాడు అబ్రహాం. ఈ యొక్క అబ్రహాము మొదలుకొని దావీదు వరకు, అందుకని పేరు వచ్చింది దావీదు చిగురు. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టెను. దావీదు ఎవరికి పుట్టారు? యెషయాకు పుట్టారు. ఇవన్నీ రేపుదైనా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదే మాట్లాడుకుందాం, లేదా నేను అటు ఇటు వెళ్ళిపోతాను. నేను తెరవైన దాన్ని కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తరముల వరకు 14 తరములు. అబ్రహాము మొదలుకొని దావీదు తరం వరకు 14. దావీదు నుంచి బబులోనునకు యెషయా మహారాజు అందరినీ బబులోను తరములు వేసేసాడు. అక్కడికి 14 తరములు. అక్కడి నుంచి క్రీస్తు ప్రభువారు పుట్టి వరకు 14 తరగలు. అంటే 42 తరాల తర్వాతకి వారసుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు వారసుడై ఉన్నారు. ఎవరికి? వీళ్ళందరికీ మనవడై ఉన్నాడు. ఆ గృహకి వారసుడై ఉన్నాడు. అందుకే అన్నాడు, ఆ గృహలోనే పుట్టాలి, పుట్టి తీరాలి. అక్కడ పుట్టాడు, దారిలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు. ఇంత క్లియర్గా బైబిల్లో చెప్తుంటే అక్కడ ఎక్కడ పుట్టాడని చెప్పడానికి విమర్శించి గొడవలు ఆడమంటే ఆడతారు, కానీ వేరే ఇక అలాగా ఎలాగని అన్న సబ్జెక్ట్ వదిలేసి మెసేజ్లు పెట్టమంటే పెట్టేస్తారు. కానీ ఇది అలాగుంది. అదే అన్న సబ్జెక్ట్ మీద వెళ్దాం, చెప్పిన సబ్జెక్ట్ మీద ఆ మాట ఏదో మంచిగా చెడు చెప్దామన్న ఆలోచన అయితే ఉండదు, కానీ తిట్టడం మాత్రమైతే తిట్టేస్తారు. నన్ను ఇప్పుడు వచ్చి ఎవరో తిట్టలేదు, నాకు ఇప్పుడు వచ్చి ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టలేదు. మీరు అలా చెప్తున్నారేంటి ఇలాంటి ఎవరు ఇప్పుడు వచ్చి నన్ను అనలేదు. వాళ్ళకి ఇష్టమా ఇన్నారు, కష్టమా బ్లాక్ చేసేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ నిజంగా చెప్తున్నాను, ఇప్పుడుకొచ్చి ఎవరు కూడా నాకు దేవుని నామలో మీరు ఎంత రాంగ్గా చెప్తున్నారు ఏంటని ఏ ఒక్కరు కూడా నేను స్టార్ట్ చేసి మొదలుకొని ఈరోజు దాకా ఏ చిన్న మెసేజ్ కూడా పెట్టలేదు. ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి బాగా చెప్తున్నారు, చక్కగా చెప్తున్నారు మేడం గారు అన్న వాళ్ళు అభినందించిన వాళ్ళే, కానీ మెసేజ్లు కూడా చక్కగా చెప్పారు పెట్టారని కొన్ని మెసేజ్లు ఎట్టిన వాళ్ళే. కానీ ఇప్పుడుకొచ్చి ఎవరు అలా చేయలేదు. అలాంటి పాపపు మాటలు మనం ఆడుకోకూడదు కూడా. మాట చాలా భయంకరమైన పాపం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 42 తరాలకి వారసుడు ఖచ్చితంగా చెప్పాను కదా.
సత్రంలో వారికి స్థలం లేన కని ఎక్కడికంది పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున అప్పుడు తీసుకొచ్చి పొత్తిగుడ్డలతో చుట్టి బయట అదే ఒక తొట్టిలో పెట్టడం జరిగింది. కానీ అంత క్లియర్గా ఉంటే సత్రంలోంచి బయటికి తీసుకొచ్చారని ఉంది. ఏమనుంది? సత్రములో. లో అంటే లోనే కదా, బా అంటే బయటే కదా. బయట ఉన్నదాన్ని బయట అంటారు, లోన ఉన్నదాన్ని లోన అంటారు. సత్రములో లోన వాళ్ళకి స్థలము లేనందున అప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టి బాబుకి ఇన్ఫెక్షన్ వస్తుంది అంతమందిలో అని చెప్పి బయటికి తీసుకొచ్చారు. అసలు ఆ సత్రం కింద ఎందుకు అయిపోయింది ఆ గృహ? ఆ గృహకి యేసుప్రభువారు వారసుడు అని చెప్పాను, వారసుడు మనవడని చెప్పాను. ఈ 14 తరాలు 14 14 14 3 14 42 తరాలకి తర్వాత వారసుడై ఉన్నాడు. వాళ్ళకి చివరి చిట్ట చిగురై ఉన్నాడు, మనవడై ఉన్నాడు వీళ్ళందరికీ. అందుకని చిగురు అంటే చివరి చిటారి కొమ్మను వచ్చిన లేలేత చిగురు అని అర్థం. ఆ చిగురు అలా అంటే అలా చేతుల మీద జావ కింద అయిపోద్ది, నీరు కింద వాటర్ కింద అయిపోద్ది. ఆ చిగురు అంటే అంత చిన్న చిగురన అంటే అంత పసివాడు, అంత చిన్నవాడు. అక్కడి నుంచి ఆ ముద్దు నుండంటే ముదిరిపోయిన తాతయ్య నానమ్మలో అని అర్థం అనమాట. అక్కడే ఎక్కడ అంకురం అంటే ఏరు నుంచి మొదలైంది. ఆదాము మొదలుకొని అబ్రహాము దాకా, అబ్రహాము మొదలుకొని దావీదు దాకా, దావీదు మొదలుకొని యెషయా బబులోనికి వీళ్ళందరూ తీసుకుపోయిన దాకా, అక్కడి నుంచి మొదలుకొని క్రీస్తు తరము దాకా. ఆమేన్. బైబిల్ మహా అద్భుతం, అంతకు మించిన గొప్ప ఆనందం. అందుకే ఆయన అన్నాడు, రుచి చూచి తెలుసుకోండి. మనసుకు ఆనందం కలగాలి బైబిల్ చదివితే. మనసులో ఉన్న బెంగ భయము పోవాలి బైబిల్ చదివితే. మనసులో ఉన్న చీకు చింత పోవాలి, మైండ్ అంతా కూడా ఫ్రీ అయిపోవాలి. మనం రాత్రి పడుకున్న అవే మాటలు మీ యొక్క తలంపుల్లోకి వస్తున్నాయంటే, మీ గుండె ఇంకా వినాలి అని అనుకుంటుంది అంటే, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం అని అనుకుంటున్నారంటే, ఖచ్చితంగా దేవుడు మీ యొక్క హృదయంలో ఉన్నాడని అర్థం. నేను పక్కాగా చెప్తానన్నమాట. మీరు దేవుని ఆత్మకి నిలయమై ఉన్నారు, కొలువై ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోండి మీ శరీరాన్ని. జాగ్రత్తగా ఆయన ఆత్మ మీలో ఉంది, భద్రపరచుకోండి. బయటికి పంపించద్దు. మాట్లాడితే బయటికి వెళ్ళిపోతాడు బురుక్కుమని. మన ప్రవర్తన తేడాగా ఉందా, అసలు కుదిరి ఉంటాడు ఆయన. కాబట్టి పోనివ్వద్దు. పట్టుకోండి, అలా గట్టిగా పట్టుకొని నీ హృదయంలో పెట్టుకొని ఆయన అంతం వరకు, నీ ప్రాణం పోయే వరకు, వాన రాకడా ప్రాణం పోకడా అన్నట్టు. కాబట్టి ప్రియమైనది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్.